ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూలై 7, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి అంటే శేషించిన వారితో చెప్తున్న మాట ఏంటంటే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవించదు. ఇది దేవుడు ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. అయితే గర్వించిన వారిని దేవుడు తీసివేశాడు అన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. గర్వించేవారు, ఆ గర్వము యందు సంతోషించేవారంటే దేవుడికి అసహ్యం. దేవుడు వారిని ఏమాత్రము కూడా ఇష్టపడరు. కానీ దేవుని నామాన్ని ఇష్టపడి దేవుని నామాన్ని ఆశ్రయించే శేషించే జనుల మధ్య ఆయన ఉంటాడు అనేది ఇక్కడ మనము గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఆ శేషించిన జనాంగము ఎవరైతే ఉన్నారో వారు దేవుడిని ఆశ్రయించడం వలన దేవుడు సంతోషించి వారి మీద ఉన్నటువంటి ఆ శిక్షను తీసివేసి వారిని కాపాడుకోవడానికి, వారిని రక్షించుకోవడానికి, వారిని సొంతం చేసుకోవటానికి దేవుడు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన క్రమములో మన దగ్గరికి వచ్చేసరికి మనల్ని దేవుడు మరి మన మీద ఉన్నటువంటి శిక్షను, మనం అనుభవించవలసినటువంటి ఉగ్రతను మనల్ని నుండి తీసివేసి ప్రభు ద్వారా మనల్ని ఆయనకు దగ్గర చేసుకున్నారు. ప్రభు ద్వారా ఆయన మనల్ని దక్కించుకున్నారు. ప్రభు ద్వారా మనల్ని ఆయన మరి కాపాడి తన యొక్క సొత్తైన జనాంగముగా, తన వారసులుగా చేసుకొని ఉన్నారు. దేవుడు మన పితరుల దగ్గర చెప్పిన ప్రతి మాట ఈరోజు మన జీవితంలో నెరవేర్చి అది మనం అనుభవించే విధముగా ఆయన ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నారు. దేవుడు ఇంకను పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో సిగ్గులేని జనాంగములారా, ఇంకా అలాంటి సిగ్గుమాలిన జీవితాలను విడిచిపెట్టి ఇదిగో నా కృపలోనికి రండి, నా రక్షణలోనికి రండి. నేను మిమ్మల్ని బాగు చేసుకుంటాను, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, నేను మిమ్మల్ని దక్కించుకుంటాను, నన్ను ఆశ్రయించు వారు బ్రతుకుతారు అనే ఒక విషయాన్ని సర్వలోకానికి దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తుని బట్టి ఈరోజు అందరికీ పిలుపునిచ్చి అందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించిన మన దేవాది దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతలు చెల్లించే వారమై, ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి మహిమపరిచే వారమై ఉన్నాము గనుక మనకిచ్చినటువంటి రక్షణను బట్టి, మనకిచ్చినటువంటి విమోచనను బట్టి, ఆయన మనకు ఎల్లప్పుడూ ఉన్నటువంటి ఆ తోడును బట్టి, ఆయన మన మీద కుమ్మరిస్తున్న కృపను బట్టి ఆయనకు మహిమార్థమైన జీవితాలు మనం జీవించాలని, ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.